సినిమాలతో సూపర్ హిట్స్ కొడుతున్న బాలయ్య డాకు మహారాజ్గా సంక్రాంతి బరిలో దిగబోతున్నాడు. ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా సినిమా నుంచి టీజర్ను విడుదల చేయడం ద్వారా హైప్ క్రియేట్ చేయడం జరిగింది. ఇక సినిమాను భారీ ఎత్తున ప్రమోట్ చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా డాకు మహారాజ్ షూటింగ్ పూర్తి చేసిన దర్శకుడు బాబీ ఇప్పుడు బాలకృష్ణతో డబ్బింగ్ సైతం చెప్పించారు. దర్శకుడు బాబీ చాలా స్పీడ్గా ఉన్నాడు. ఇంకా విడుదలకు నెల రోజుల సమయం ఉంది. అయినా కూడా వర్క్ పూర్తి చేయడం నిజంగా చాలా పెద్ద విషయం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో డాకు మహారాజ్ సినిమాకు హైప్ క్రియేట్ చేయడం కోసం ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని వార్తని షేర్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు బాలయ్య డబ్బింగ్ పూర్తి అనే విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం డాకు మహారాజ్ సినిమాకు సంబంధించిన చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని, అది కూడా అతి త్వరలో పూర్తి కాబోతుందని దర్శకుడు బాబీ సన్నిహితులు చెప్తున్నారు. సినిమాకు సంబంధించిన ట్రైలర్ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ను యూఎస్లో ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. అదే సమయంలో పోటీ కూడా బాగానే ఉంటుంది. ఇక ఈ సినిమా నుండి మొదటి పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. తమన్ ఈ సినిమాకి మాస్ సాంగ్స్ ఇచ్చాడట. దాంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మొదటి పాట మాస్ ఆడియన్స్ చేత విజిల్స్ వేసేలా ఉంటుందని తెలుస్తుంది. త్వరలోనే మొదటి సాంగ్ అప్డేట్ రానుంది. అఖండాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య ఈ సినిమా తర్వాత ఫ్లాప్ అన్నది లేకుండా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య నుంచి తన 109వ సినిమా సంక్రాంతి బరిలో రంగంలోకి దిగనుంది. డాకు మహారాజ్ టైటిల్తో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా అఖండ బ్యూటీ ప్రజ్ఞా జైస్వాల్ కనిపించనుంది. శ్రద్ధ శ్రీనాథ్ మరో కీలక పాత్రలో మెరవనుంది. ఇక కొంతకాలంగా వరుసగా బాలయ్య సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న తమన్ ఈ సినిమాకి కూడా సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఇక చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. సూర్యదేవర నాగవంశీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.